జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 25వ అధ్యాయము. తరువాత రావణుడు 2 గూఢచారులను పిలిపించాడు. రావణుడు పిలిపించిన గూఢచారుల పేర్లు శుకుడు, సారణుడు. రావణుడు వారితో ఇలా అన్నాడు: రాముడు వానర సైన్యంతో సముద్రము దాటినాడు అని వార్త వచ్చింది. ఇదివరలో ఎవరూ చేయజాలని సేతువును రాముడు నిర్మింపచేశాడు. రాముడు వానరులతో 100 యోజనము దూరం ఉన్న సేతువును నిర్మింపచేశాడు అంటే ఇప్పటికే నమ్మలేకపోతున్నాను. ఇంతకు వానరుల బలము ఎంత అని మనము ముందు తెలుసుకోవాలి. వారి యుద్ధ వ్యూహములను తెలుసుకోవాలి. కాబట్టి మీరిద్దరూ కోట దాటి వెళ్ళండి. వానర రూపములతో వానరసేనలతో కలిసిపోండి. వానరసేన ఎంత ఉంది? వారి నాయకులు ఎవరు? ఎవరి దగ్గర ఎంతెంతమంది వానరసేన ఉంది? సముద్రము మీద సేతువును నిర్మించిన వారు ఎవరు? ఎవరి సాయంతో నిర్మించారు? సుగ్రీవునితో ఉన్న మంత్రులు ఎవరు? ఎంతమంది వానరసేనలకు ముఖ్య సేనాని ఎవరు? వానరసేనలో ముందు నిలిచి యుద్ధం చేసేవారు ఎవరు? వానరసేన ఉపయోగించే ప్రధాన ఆయుధములేవి? నాకు ఈ సమాచారమును వెంటనే సేకరించి తెలియపరచండి అని ఆదేశించాడు. రావణుని ఆదేశము ప్రకారము శుకుడు, సారణుడు వానర రూపములను ధరించి వానరసేనలలో ప్రవేశించారు. వారు వానరసేనను లెక్కపెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ వారి వల్ల కాలేదు. వారు ఎక్కడికి పోయినా వానర సైన్యము కనబడుతున్నారు. కొండలు, గుట్టలు, పర్వతములు, అడవులు, చెట్లు ఒకటేమిటి, నేల ఈనినట్టు ఎక్కడ చూసినా వానర సైన్యము కనబడుతున్నారు. సముద్రము మాదిరి కనబడుతున్న వానర సేనను చూసి సుఖసారణులు ఆశ్చర్యపోయారు. వానరులు వీరిని కనిపెట్టలేకపోయారు. కానీ రాక్షసమాయలు తెలిసిన విభీషణుడు వానర వేషంలో ఉన్న సుఖసారణులను సులభంగా కనిపెట్టాడు. వారిని పట్టుకుని రాముని వద్దకు తీసుకుని వెళ్ళాడు. రామా, వీరిద్దరూ రావణుని గూఢచారులు. రావణుడు పంపగా వచ్చారు. వీరి పేరు శుకుడు, సారణుడు. వీరిని వెంటనే చంపమని ఆజ్ఞాపించు అని అన్నాడు. అప్పటికే శుకుడు, సారణుడు ప్రాణముల మీద ఆశ వదులుకున్నారు. చేతులు జోడించి రామునితో ఇలా అన్నారు: మేము రావణుని గూఢచారులము. వానర సైన్య రహస్యములను తెలుసుకోవడానికి మేము రావణుడు పంపగా ఇక్కడికి వచ్చాము అని వారి తప్పును ఒప్పుకున్నారు. వారిని చూసి రాముడు నవ్వాడు. మీరు వచ్చిన పని పూర్తయిందా? వానర సేనలను అంతా చూశారా? నన్ను కూడా చూశారా? ఇక వెళ్ళండి. మీ రాజుకు మా గురించి, మా వానరసేన గురించి చెప్పండి. మీరు ఇంకా చూడవలసిందేమన్నా ఉంటే చూడండి. మీకు తెలియకపోతే మీ రాజు విభీషణుడు మీకన్నీ చూపిస్తాడు. హాయిగా చూడండి. మీ ప్రాణములకు వచ్చిన భయమేమీ లేదు. మీరు మాకు దూతలుగా వచ్చారు. దూతలను మేము ఎప్పుడూ చంపము. విభీషణ, మనము మన శత్రువులను చంపాలి గాని మారువేషంలో వచ్చిన గూఢచారులను చంపకూడదు. వీరు వారి రాజు ఆజ్ఞను పాలించారు. ఇందులో వారి తప్పేమీ లేదు కదా. కాబట్టి వీరిద్దరినీ విడిచిపెట్టండి. ఓ సుఖసారుణులారా, మీరిద్దరూ లంకకు పోయి మీ రాజు రావణునితో నా మాటలుగా ఇలా చెప్పండి: ఓ రావణ, మేము నీ మీదకి యుద్ధానికి వచ్చాము. నువ్వు ఏ బలం చూసుకుని నా భార్య సీతను అపహరించావో ఆ బలాన్ని ఇప్పుడు నా ముందు చూపించు. యుద్ధమునకు రేపు ఉదయం ముహూర్తము నిశ్చయించాము. రేపు ఉదయమునే మేము నీ లంకా నగరమును ముట్టడించి నువ్వు చూస్తూ ఉండగానే నీ సైన్యములను నా బాణములతో చించి చెండాడుతాను అని నా మాటలుగా రావణునితో చెప్పండి. ఇక వెళ్ళండి అని అన్నాడు రాముడు. సుఖసారుణులను విడిచిపెట్టిందే చాలని లంకకు పారిపోయారు. రావణుని ముందు నిలిచి, ఓ రాక్షసేంద్ర, మీరు ఆదేశించినట్టు మేము మారువేషంలో వానర సైన్యంలో చేరాము. కానీ విభీషణుడు మా మారువేషములు కనిపెట్టి మమ్మల్ని చంపబోగా రాముడు మాకు ప్రాణభిక్ష పెట్టాడు. రాక్షసరాజా, వానరసేన సముద్రమంత ఉంది. అదెలా ఉంచితే రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు ఈ 4 చాలు మనము లంకానగరం నాశనం చేయడానికి. ఇంకా వానర వీరులు కూడా విజృంభిస్తే లంక వల్లకాడవుతుంది. రాముడు ఒక్కడు చాలు నిన్ను నీ లంకను మట్టుపెట్టడానికి. సుగ్రీవుని ఆధ్వర్యంలో ఉన్న వానరసేను జయించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మా విన్నపము ఏమిటంటే తమరు వెంటనే సీతను రామునికి ఇచ్చివేసి రామునితో సంధి చేసుకోవలను, లంకను రక్షించవలను అని పలికి ఊరుకున్నారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 25వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.